చిన్నప్పుడు ఏరోప్లేన్స్ ఎక్కారా? హౌ వాజ్ యువర్ ఫస్ట్ ఫ్లైట్ జర్నీ ఎక్స్పీరియన్స్? వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ చిట్టి చెగోడి. ఏరోప్లేన్స్ అంటే నాకు చాలా ఇష్టం. నాకు ఊహ తెలియని వయసులోనే ఐ యూస్ టు లుక్ అప్ అట్ ద బ్లూ స్కై అండ్ పాయింట్ అట్ ద రెక్టాంగులర్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ అండ్ బూ బూ అని అరిచేదాన్ని. I was in second or third when I first boarded a flight. It was a short trip, but the experiences were unforgettable. కింద నుంచి చూస్తే ఏరోప్లేన్ చాలా చిన్నదిగా ఉంటుంది, కానీ అది చాలా పెద్దది. స్టార్టింగ్ విత్ ద టర్బులెన్స్, దేవుడా 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 అని మనసులో తలుచుకుంటూ వీ టుక్ ఆఫ్. అండ్ ఆఫ్ కోర్స్ చిన్నపిల్లని కదా, ఐ వాజ్ గివెన్ ద విండో సీట్. ప్లేన్లో ఉన్నంతసేపు నా కళ్ళు బయటికే చూస్తున్నాయి. బిగ్ క్లౌడ్స్, పైనుంచి చూస్తే ట్రీస్, కార్స్, హౌసెస్ అన్నీ బుజ్జి బుజ్జిగా కనిపిస్తున్నాయి. మేకప్ వేసుకొని ఒక అక్క వచ్చి డూ యూ వాంట్ వాటర్ అని అడిగింది. నేనేం అనకుండానే ఒక చిన్న వాటర్ బాటిల్ ఇచ్చింది. నాకు పెద్ద డౌట్ ఉండేది, అసలు ఫ్లైట్స్లో టాయిలెట్స్ ఉంటాయా? ఆ క్లారిటీ కూడా వచ్చేసింది. అన్నీ అట్లా అబ్జర్వ్ చేస్తూ ఫ్లైట్ ల్యాండ్ అవుతున్న అనౌన్స్మెంట్ వినగానే ఐ వాజ్ బ్యాక్ ఆన్ మై సీట్, బకల్డ్ అప్ మై సీట్ బెల్ట్. అంత జాలీగా సాగుతున్న సమయంలో సడన్గా ఇయర్ పెయిన్ స్టార్ట్ అయింది. అమ్మా నొప్పి! ద మోస్ట్ ఇరిటేటింగ్ పార్ట్, ద పెయిన్ డెంట్ స్టాప్ అంటిల్ ద నెక్స్ట్ 2 hours. దట్స్ వెన్ ఐ రియలైజ్డ్ అనుకున్నంత ఈజీ ఏం కాదు ఫ్లైట్ జర్నీ. ఇట్లు మీ గాయత్రి.